హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవీవీ టెక్. ఈ వీడియోలో మనం గూగుల్ బార్డ్ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను చాట్జీపీటీని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో లాస్ట్లో వీడియో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ముందుగా మనం గూగుల్ బార్డ్ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఇది పీసీకి మొబైల్కి రెండింటికి ఒకటే ప్రాసెస్ ఫ్రెండ్స్, డిఫరెన్స్ అయితే ఏముండదు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు గూగుల్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది, మీ మొబైల్లో కానీ పీసీలో కానీ. అక్కడ గూగుల్ సెర్చ్ బార్లో గూగుల్ బార్డ్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. గూగుల్ బార్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు టాప్లో ఇక్కడ మీట్ బార్డ్ అని ఒక వెబ్సైట్ అయితే కనబడుతుంది. ఇది గూగుల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా బార్డ్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా లాగిన్ అవ్వకపోయి ఉంటే మీరు లాగిన్ పేజ్కి అయితే వెళ్తారు. సో ఇప్పుడైతే ఈ బార్డ్లో ఉన్న ఫీచర్స్ని ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పైన అయితే మీకు దాని మార్క్ అయితే కనబడుతుంది, బార్డ్ ఎక్స్పెరిమెంట్ అని. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రీసెట్ చాట్ అనమాట. అంటే మీరు ఇప్పుడు దాకా గూగుల్ బార్డ్తో ఏదైతే చాట్ చేసి ఉంటారో దాన్ని మీరు రీసెట్ అంటే డిలీట్ చేయడానికైతే ఈ రీసెట్ చాట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. అండ్ కిందది వచ్చేసి బార్డ్ యాక్టివిటీ అనమాట. అంటే మీరు ఇప్పుడు దాకా గూగుల్ బార్డ్తో ఏమైతే చాట్ చేశారో అది మీకు బార్డ్ యాక్టివిటీలో కనబడుతుంది. చూడండి, నేను 28 మే ఏం సెర్చ్ చేశాను, ఇలా మీకు అన్నీ అయితే కనబడతాయి. సో అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎఫ్ఏక్యూ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి అప్డేట్స్ అనమాట. అంటే ఇప్పుడు దాకా గూగుల్ బార్డ్లో వీళ్ళు ఏ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారో దాన్ని ఇక్కడ అప్డేట్ పేజ్లో అయితే మీకు ఇస్తారు. అండ్ డౌన్ వచ్చేసి హెల్ప్, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే గూగుల్ బార్డ్ గురించి మీరు ఇక్కడ నుంచి అయితే దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ కిందది వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి చాలామందికి డార్క్ థీమ్, లైట్ థీమ్ అంటే చాలా ఇష్టం. కొంతమందికి లైట్ థీమ్ ఇష్టం, కొంతమందికి డార్క్ థీమ్ ఇష్టం. ఇప్పుడు నేను యూజ్ చేసే లైట్ థీమ్ కదా. మీకు డార్క్ థీమ్ కావాలంటే ఇక్కడ మూన్ లాగా ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇది డార్క్ థీమ్లోకి అయితే మారిపోతుంది. అండ్ మీరు టాప్లో చూసుకుంటే కొన్ని లెటర్స్ అయితే ఇది మీకు ఇచ్చింది. అండ్ డౌన్లో ఇది వచ్చేసి మీరు ఇక్కడైతే మీరు దీంతో చాట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే టెక్స్ట్ ఏరియా. అండ్ చాట్జీపీటీకి దీనికి నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మైక్రోఫోన్ అనమాట. సో దానికైతే మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చారు, దీనికైతే మైక్రోఫోన్ యాక్సెస్ ఇచ్చారు. చాట్జీపీటీకి అయితే మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వలేదన్నమాట. సో మీరు చాట్ చేయాలంటే చాట్జీపీటీతో ఓన్లీ టైపింగ్ ద్వారానే చాట్ చేయగలరు. మీరు గూగుల్ బార్డ్తో మైక్రోఫోన్తో చాట్ చేయొచ్చు. సో అది దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. అండ్ ఇదైతే మీరు దీంతో చాట్ చేయాల్సిన ఏరియా అనమాట. సో ఇక్కడైతే చాట్ చేద్దాం. ముందుగా గూగుల్ బార్డ్కి హాయ్ చెప్దాం. హాయ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ ఆన్సర్ అయితే వచ్చేసింది, హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంది. సో చాట్జీపీటీకి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రియల్ టైం అప్డేట్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో మీకు రియల్ టైం అప్డేట్ గురించి చెప్పాను. రియల్ టైం అప్డేట్ ఏంటి అంటే మీకు సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో ప్రెజెంట్ అప్డేట్, అంటే లైక్ న్యూస్ కానీ ఏదైనా దానికి తెలియదు అనమాట చాట్జీపీటీకి. కానీ గూగుల్ బార్డ్కి అయితే రియల్ టైం అప్డేట్కి అయితే యాక్సెస్ ఉంది. సో ఇదేంటంటే మీ చుట్టుపక్కల జరిగే న్యూస్ కానీ అప్డేట్స్ కానీ అది మనకి ఇవ్వగలదన్నమాట. సో అడిగి చూద్దాం. ఆర్ యూ హ్యావ్ రియల్ టైం అప్డేట్ అని అడిగి చూద్దాం. సో కొద్దిగా టైం అయితే పడుతుంది. అండ్ ఐఎమ్ నాట్ షూర్ దట్ యు మీన్ బై రియల్ టైమ్ అప్డేట్. సో ఇదైతే షూర్గా అయితే రియల్ టైమ్ అప్డేట్ని అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, కానీ పర్లేదు. అంటే మనకి జరిగే న్యూసెస్ని అయితే మనకి ఇవ్వగలదు, అవుట్ సైడ్ న్యూస్ని. సో ఇవాళ టెక్ అప్డేట్స్ అయితే ఏమున్నాయో ఒకసారి అడిగి చూద్దాం. వాట్ ఆర్ టుడేస్ టెక్ అప్డేట్స్ అని దీన్ని క్వశ్చన్ అయితే అడిగాను. సో ఇది ఎక్కడో ఒకసారి ఎర్రర్ అయితే జరిగింది, మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం. వాట్ ఆర్ టుడేస్ టెక్ అప్డేట్స్. సో క్వశ్చన్ అయితే అడిగాను, ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఆన్సర్ అయితే వచ్చేసింది. చూసారా, ఇది రియల్ టైం అప్డేట్కి అయితే యాక్సెస్ ఇచ్చారు. అండ్ లాస్ట్ టైం చాట్జీపీటీ చెప్పాను కదా, దానిలో అయితే రియల్ టైం యాక్సెస్ ఇవ్వలేదు. దాన్ని నేను ఇవాళ టెక్ అప్డేట్స్ అడిగినప్పుడు ఆ వీడియోలో అది మనకైతే చూపించలేకపోయింది.
సో ఇదైతే చూపించింది యాపిల్ రిలీజెస్ iOS 16 అండ్ గూగుల్ రిలీజెస్ Android 13 అని, మైక్రోసాఫ్ట్ రిలీజెస్ Windows 11 బిల్డ్ అండ్ మెటా అనౌన్సెస్ న్యూ AI సర్చ్, టెస్లా రీకాల్స్ 820,000 వెహికల్స్ ఫర్ సేఫ్టీ ఇష్యూస్. సో ఇవి ఈరోజు టెక్ అప్డేట్స్ అనమాట. మీరు ఇంకా టెక్ అప్డేట్స్ని ఫాలో అవ్వాలంటే కింద కొన్ని ఇది వెబ్సైట్స్ అయితే ఇచ్చింది, దాని నుంచి అయితే మనం ఫాలో అవ్వచ్చు. అండ్ ఒక సిల్లీ క్వశ్చన్ అయితే అడిగి చూద్దాం. చాలామందికి ఏఐ మనుషుల్ని చంపేస్తుందని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ ఒక్క క్వశ్చన్ కూడా అడిగి చూద్దాం. ఆర్ యూ గోయింగ్ టు కిల్ హ్యూమన్స్? చిన్న డౌట్ అయితే అడిగి చూద్దాం. అండ్ ప్రాసెస్ చేసింది అండ్ ఇచ్చింది, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ హ్యూమన్స్, ఐఎమ్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆల్సో నోన్ యాజ్ ద కన్వర్షనల్ ఏఐ ఆర్ చాట్బాట్. అంటే ఇది చెప్పడంలో అయితే హ్యూమన్స్ని అయితే చంపనని చెప్పింది. మేబీ వాళ్ళు అలా ప్రోగ్రామ్ చేసి ఉంటారు. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. గూగుల్ బార్డ్ చాట్జీపీటీతో పోలిస్తే గూగుల్ బార్డ్ చాలా బాగుంది. అసలు చాట్జీపీటీని గూగుల్ బార్డ్ని పోల్చడం అంటే ఒక చిన్న తాబేల్ని జెట్ ప్లేన్తో పోల్చినట్టే ఉంటుంది. సో దీనిలో ఉన్న మేజర్ 2 డిఫరెన్సెస్ చెప్తాను చాట్జీపీటీకి అను గూగుల్ బార్డ్కి. ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్. గూగుల్ బార్డ్లో మనం ఏ ఇమేజ్ని సెర్చ్ చేసినా అదైతే మనకి ఇమేజ్ని అయితే ఇవ్వగలదు. బట్ చాట్జీపీటీని మనం ఏదైతే చార్జ్ చేస్తామో అది ఓన్లీ టెక్స్ట్ని మాత్రమే ఇవ్వగలదు, ఇమేజ్ని అయితే ఇవ్వలేదు. సో అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు, అది ఇమేజ్ని అయితే ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు గూగుల్ బార్డ్ని అయితే అడిగి చూద్దాం. అండ్ మనం మామూలు నేచర్ ఇమేజెస్ అడిగినా ఇస్తుంది ఇది. బట్ కానీ ఇప్పుడు కొద్దిగా క్రియేటివ్గా అడిగి చూద్దాం. క్రియేట్ ఏ లోగో ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని అడిగి చూద్దాం. ఇస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, ఇది లోగోని అయితే క్రియేట్ చేయగలదు. సో చూసారా మీరు, ప్రీవియస్గా నేను క్రియేట్ చేసిన లోగోస్ అయితే అది ఇక్కడ మీకు చూపిస్తుంది, సింపుల్ టెక్స్ట్ లోగో అని. ఇలాగే మీకు డిఫరెంట్ లోగోస్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ వచ్చేసి దీనిలో రియల్ టైం అప్డేట్ చెప్పాను మీకు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఏఐ వీడియోస్ మరియు ట్యుటోరియల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, నాకు మోటివేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు చాట్జీపీటీ వీడియోని చూడకపోతే నేను ఈ వీడియో లాస్ట్లో దాని లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే దీన్ని వాచ్ చేయండి. అండ్ ఇప్పుడు కానీ మీకు అర్థమైంది కదా గూగుల్ బార్డ్ని ఫ్రీగా ఎలా యూస్ చేసుకోవాలో. సో నా ఛానల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.